మాస్టర్ చాలా విషయాలు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో నేను ఆలోచించిన అంటే మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కదా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నిజమే కదా ఇలాంటి ఆలోచనలు కనుక మనం స్టిక్ ఆన్ అయి ఉంటే మన స్థాయి కూడా ఇక్కడ నుంచి ఇంకొక స్థాయిలోకి వెళ్ళే ఖచ్చితంగా ఉంటుంది కదా 100% మనం దాని మీద పెట్టమేమో దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయేమో అనేది నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో 100% అందరికీ యూస్ఫుల్ మాస్టర్. నేనైతే ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఈ రిచ్ మైండ్ సెట్కి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయి, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి అనేటప్పుడు ఈ రూల్స్కి సంబంధించిన మీరు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఆ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయేసరికి మనం చేసే తప్పేమిటో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది 100%. అదే క్రమంలో మనం మాట్లాడుతూ ఉన్నాం ఈ ఆలోచనలకు సంబంధించిన రూల్స్. ఇక 6th రూల్స్ 5 రూల్స్ అయిపోయాయి. 6th రూల్ ఏమిటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమిటి చెప్పండి. ఎస్, రిచ్ మైండ్ సెట్ తోటి రిచ్ లైఫ్ స్టైల్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం ఈ రూల్స్ని ఉపయోగించుకుని. నేను నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. నెక్స్ట్ రూల్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఇవాళ ఈ పాయింట్ ఏంటంటే మీరు అనుమతించకుండా 6th రూల్, మీరు అనుమతించకుండా ఎవరి ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యలేవు. ఓకే, మీ ఆలోచనల్ని ఇతరుల ఆలోచనలు మీరు అనుమతించేంత వరకు అవి ప్రభావితం చేయలేవు. రైట్, ఎవ్వరు కూడా మన ఆలోచనల్ని ప్రభావితం చేయలేరు. మనల్ని మార్చడానికి అవతల వాళ్ళు ఎంత ప్రయత్నించినా మనం అనుమతించకపోతే మారడానికి అవకాశమే లేదు. ఓకే, క్లియర్? సో ఇతరుల ఆలోచనల ప్రభావం ఎలా మొదలవుతుంది అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనతో పాటు ఎవరైనా కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి నెగిటివ్గా ఆలోచించే మనస్తత్వం ఉన్నవాడు అనుకోండి, మనమేమో మన పాటికి మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం. పక్కనున్న వ్యక్తి నెగిటివ్గా ఆలోచిస్తూ యాక్సిడెంట్ల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మనం దానిని యాక్సెప్ట్ చెయ్యనంత వరకు అది మనల్ని ఏమీ చేయలేదు. ఓకే, ఎప్పుడైతే ఆయన ఆలోచనలతో మన ఆలోచనలని మనం కనెక్ట్ చేస్తామో ఆ పాజిటివ్ మనలో ఉన్న పాజిటివిటీ వాళ్ళ నెగిటివిటీ తోటి కనెక్ట్ అయిపోయి మనం కూడా ఆ ఆలోచనలు అవును నిజంగానే అక్కడ అలా జరిగింది అన్నావా అయిపోయింది, అంతా వదిలిపెట్టరా అనాలి మనం. ఎందుకు వాటి గురించి మాట్లాడుతావు ఇప్పుడు, అనవసరమైన విషయాలు అనాలి. ఎప్పుడైతే మనం దాన్ని కనెక్ట్ చేయడానికి ఎప్పుడైతే ఒక మాట కలుపుతామో ఆ కనెక్టివిటీయే మీ లోపలికి ఆ నెగిటివిటీని తీసుకొస్తుంది. ఇది చాలా మనం రోజు చేసే మిస్టేక్స్ అనమాట. సో ఇంకా ఈ ప్రభావం గర్భవతులుగా ఉన్న వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది, అవతల వాళ్ళు ప్రభావం మన మీద పడుతున్నప్పుడు తల్లి కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఈ పాయింట్ మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. గర్భవతిగా ఉన్నప్పుడు లోపలున్న బిడ్డ తన శరీరంలో భాగం కాబట్టి ఈమె ఏమి ఆలోచిస్తుందో, ఎలా లోపల భావిస్తుంటుందో అవన్నీ కూడా ఆమె మీద పడతాయి, ఆ బిడ్డ మీద పడతాయి. రైట్, అభిమన్యుడే. ప్రతి ఒక్క పిల్లాడికి బిడ్డకి ఆ తల్లి యొక్క ఆలోచన విధానం తన లోపల అంటే నెగిటివ్గా ఏదైనా ఆలోచించినా తన శరీరంలో ఏదైనా జబ్బులు ఉన్నా కూడా అనారోగ్యం ఏదైనా ఉన్నా కూడా దానికి ఆ అబ్బాయి ప్రభావితం అవుతాడు, లోపల ఉన్నటువంటి బిడ్డ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆ గర్భవతి అయినప్పటి నుంచి ఆవిడికి అన్ని పాజిటివ్ అంశాలు, పుట్టబోయే పిల్లలు పాజిటివ్గా ఎనర్జెటిక్గా మంచి రిచ్ మైండ్ సెట్ తోటి పుట్టాలి అంటే ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళు మంచి విషయాలు, పాజిటివ్ విషయాలు, సక్సెస్ఫుల్ స్టోరీస్. రైట్, అభిమన్యుడికి చిన్నప్పుడే గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకొని పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలో నేర్చుకున్నారు, మధ్యలో ఆపేశారు. సో అలా కాకుండా మీ పిల్లలకి పూర్తిగా నేర్పించారు. సో మీతో ఉండే వ్యక్తి గనక వ్యతిరేకంగా ఆలోచిస్తే మీరు మీ మీద పడకుండా వాటిని ఆపుకోగలిగినంత వరకు వాళ్ళ ప్రభావితం చేయలేరు మనల్ని. రైట్.
వ్యాపారంలో నష్టాల గురించి ఎవరైనా చెప్తూ ఉన్నారనుకోండి, ఉదాహరణకి ఆ ఆ విషయాల్ని నువ్వు అంగీకరించావనుకో, ఆ విషయాల గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెడితే అదే విధమైనటువంటి వ్యాపార వ్యవస్థ ఇతనిలో కూడా కలుగుతుంది. యాక్సెప్ట్ చేయకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు, ఆ నెగిటివ్ని తీసుకోకూడదు అనమాట. సో ఇంకా ఎక్కువ వేటి గురించి మాట్లాడుతూ ఉంటారంటే, మా అమ్మా నాన్నలు చేసిన కర్మలకు శిక్షలు మేము అనుభవిస్తున్నాం. అసలు ఇది అసంభవం. వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించి వెళ్ళిపోయారు లేదా అనుభవిస్తున్నారు. ఈ మాట చెప్పడం ద్వారా కర్మలు ఈతను తీసుకుంటున్నాడు. ఓకే, ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారు చూడండి. వాళ్ళ గురించి అలా ఆలోచించకూడదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బస్లో కానీ ట్రైన్లో కానీ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇతరుల ఆలోచనల ప్రభావం మన మీద పడదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డ్రైవరు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, వెనకాల కూర్చుని 50 మంది మాట్లాడుతూ ఉంటారు. 20-30 మంది నిలబడుకొని వాళ్ళు రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. నిత్యం చూస్తున్నాను కదా. ఈ ఆలోచనల మాటల ప్రభావం, ఈ ఆలోచనలు డ్రైవర్ మీద పడవు. వీళ్ళ ఆలోచనల ప్రభావం వాళ్ళ మీద పడదు. డ్రైవ్ చేసేది వీళ్ళు కాదు. ఓకే కదా. అలా పడితే కనుక రోజు చాలా జరుగుతాయి. స్పీడ్గా నడుపుతున్నాడు, ఎక్కడ పడిపోతామో అని వీళ్ళు భయపడుతూ ఏమేం చేస్తుంది. కానీ ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆలోచన స్టీరింగ్ మీద, రోడ్డు మీద, గమ్యస్థానం మీద ఉంటుంది. వేరే ఆలోచన లోపలికి రానివ్వడు. అంత పర్ఫెక్ట్గా అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో లైఫ్ని కూడా, మన లైఫ్లో మనం ఎలా ఉండాలంటే, మనకు అవసరమైనటువంటి ఆలోచనని మాత్రమే మనం పట్టుకుని దాంతోపాటు ట్రావెల్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఆ పాజిటివ్ థాట్ని మనం పట్టుకున్నప్పుడే గమ్యస్థానం చేర్చుతుంది. రైట్. సో మొత్తానికి గమ్యస్థానానికి వచ్చేసాం మనం. ఈ క్రమంలో ఈ ఆలోచనలు అని, ఈ ఆలోచనలకి కొన్ని రూల్స్ ఉంటాయి అనే క్రమంలో చాలా వీడియోస్ చేస్తున్నాం. సో ఆ ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. నిజంగా డౌట్స్ రావనే అనుకుంటున్నాను. డౌట్స్ వచ్చాయి, ఇంకా క్లారిటీ ఎక్కడో మాకు మిస్ అవుతుంది అన్న ఫీల్ మీకుంటే విశ్వ మాస్టర్ గారిని హ్యాపీగా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ లక్ష్య సాధనలో మమ్మల్ని భాగస్వాముల్ని చేస్తారని అనుకుంటున్నాను. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.